నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. అదేంటంటే ప్రాచీన గ్రంథాల లోతుల్లోకి వెళ్లడం. ఆలోచించండి, వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలు. అవి మన ముందు ఎన్నో సవాళ్లను ఉంచుతాయి కదూ. మరి ఆ రహస్యాలను ఎలా ఛేదించాలి? ఈ విశ్లేషణలో మనం అదే తెలుసుకోబోతున్నాం. సరే, పదండిక మొదలు పెడదాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మన కాలానికి వాళ్ల కాలానికి మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్ని మనం ఎలా పూరించాలి? చెప్పాలంటే ఇది అచ్చం ఒక డిటెక్టివ్ కథలాంటిది. మనం ఆధారాల కోసం వెతుకుతూ గతాన్ని మళ్లీ నిర్మించాలన్నమాట. అయితే ఈ పరిశోధన చెయ్యాలంటే మనకు కొన్ని ప్రత్యేకమైన పనిముట్లు కావాలి. వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనమొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఏ ప్రాచీన గ్రంథాన్ని తీసుకున్నా దానికి రెండు రకాల అర్థాలుండొచ్చు. ఒకటి అప్పటి కాలానికి సంబంధించినది, రెండోది ఇప్పటి మన కాలానికి సంబంధించినది. ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. చూడండి, ఒకవైపు ఆ గ్రంథం రాసినప్పుడు దాన్ని విన్న అసలు ప్రేక్షకులకు దాని అర్థమేమిటి, మరోవైపు ఈరోజు దాన్ని చదువుతున్న మనకు దాని అర్థమేంటి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది. రెండో అర్థాన్ని తెలుసుకునే ముందు మొదటి అర్థమేంటో తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. అది లేకుండా ముందుకెళ్లలేం. సరే, మరి ఆ అసలు అర్థాన్ని కనుక్కోడానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటి? దానికొక ముఖ్యమైన సూత్రముంది. అదే దూరం పాటించడం. మన డిటెక్టివ్ కథలో ప్రతి పరిశోధకుడికి ఇది మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన దశ అన్నమాట. అసలు దూరం పాటించడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన ఆధునిక ప్రపంచపు ఆలోచనల్ని, మన సైన్స్ని, మన అంచనాల్ని, వీటన్నిటినీ కాసేపు పక్కన పెట్టాలి. అలా పక్కనబెట్టి ఆనాటి చారిత్రక, సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగుపెట్టడమే ఇది. ఈ పోలిక ఎంత బాగుందో చూడండి. మనం మన బూట్లు తీసి వాళ్ల బూట్లలో నిలబడాలి అని. అద్భుతం కదూ. ఈ దూరం పాటించడమనే కాన్సెప్ట్ని ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేం. మనం వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచించినప్పుడే వాళ్ల ప్రపంచం మనకు నిజంగా అర్థమవుతుంది. మన ఆధునిక ప్రపంచానికి, వాళ్ల ప్రాచీన ప్రపంచానికి మధ్య ఎంత తేడా ఉందో చూస్తే మనం దూరం పాటించడం ఎందుకంత అవసరమో చాలా క్లియర్గా అర్థమవుతోంది. మన కళ్లద్దాలతో వాళ్ల ప్రపంచాన్ని చూస్తే అసలు చిత్రం కనిపించదు. అందుకే కాసేపు మన కళ్లద్దాలు తీసి వాళ్ల కళ్లద్దాలు పెట్టుకోవాలి. అయితే ఈ దూరం పాటించడమనేది ఆచరణలో ఎలా పెట్టాలి? దీనికోసమే మన డిటెక్టివ్ కిట్లో కొన్ని స్పెషల్ టూల్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 9 స్టెప్స్ ఉంటాయన్నమాట. సరే, మరి వాటినిప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ 9 దశలే మన డిటెక్టివ్ టూల్ కిట్. ఈ పద్ధతిని ఫాలో అయితే మనం చాలా సిస్టమాటిక్గా, అంటే ఒక క్రమపద్ధతిలో ఆ గ్రంథం యొక్క అసలు అర్థానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించవచ్చు. సరే, మొదటి 3 స్టెప్స్ చూద్దాం. ఇవి ప్రాథమిక ఆధారాలను సేకరించడం గురించి. స్టెప్ 1, గ్రంథంతో మాట్లాడటం. అంటే మనం ఒక డిటెక్టివ్లా దాన్ని ప్రశ్నలు అడగాలన్నమాట. ఇది ఎందుకు రాశారు, ఎవరికోసం రాశారు అని. స్టెప్ 2, సందర్భాన్ని విశ్లేషించడం. అంటే మనం చదువుతున్న వాక్యానికి ముందు వెనక ఏముందో చూడాలి. ఎందుకంటే సందర్భం చాలా ముఖ్యం. కొన్నిసార్లు అదే అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక స్టెప్ 3, చారిత్రక నేపథ్యం. ఇక్కడ మనం టైం ట్రావెల్ చేసినట్టుగా రచయిత ఎవరు, అది ఏ కాలంలో రాశారు, అప్పటి పరిస్థితులు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఇక ఆ తర్వాత సెట్ ఆఫ్ స్టెప్స్. స్టెప్ 4, ఇక్కడ మనం సేకరించిన సాక్ష్యాలని ఇంకా లోతుగా పరిశీలిస్తాం. స్టెప్ 4, వేరే అనువాదాలని చెక్ చేయడం. అంటే ఒకే భాగాన్ని వేర్వేరు అనువాదాల్లో ఎలా రాశారో పోల్చి చూడాలన్నమాట. ఇది మనకు కొత్త కోణాలను చూపిస్తుంది. స్టెప్ 5, క్రాస్ రిఫరెన్సులు. అంటే ఇదే టాపిక్ గురించి వేరే గ్రంథాల్లో ఏమైనా చెప్పారా అని వెతకడం. ఇక స్టెప్ 6, ఇది చాలా ముఖ్యం, రచనా రకాన్ని గుర్తించడం. మనం చదివేది ఒక కథ, ఒక ఉత్తరమా, లేక ఒక నీతి కథ? ఎందుకంటే దేన్ని ఎలా చదవాలో దాని రకాన్ని బట్టే ఉంటుంది కదా. ఇప్పుడు చివరి 3 దశలు. ఇక్కడ మనం పూర్తి విశ్లేషణ చేస్తాం. స్టెప్ 7, కీలక పదాలను నిర్వచించడం. అంటే ఆ టెక్స్ట్లోని ముఖ్యమైన పదాలకి అప్పట్లో అసలు అర్థమేంటి అని వెతకాలి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ పదాల అర్థాలు కూడా మారిపోతాయి. స్టెప్ 8, వ్యాఖ్యానాలను చెక్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే మనకంటే ముందు ఈ కేస్ని స్టడీ చేసిన ఇతర పండితులు దీని గురించి ఏమన్నారో చూడాలి. ఇది మనకు కొత్త ఐడియాలివ్వచ్చు. ఇక ఆఖరిది స్టెప్ 9, అవుట్లైన్ తయారుచేయడం.
మనం సేకరించిన సమాచారంతో ఆ భాగంలోని వాదనలన్నీ ఏ క్రమంలో ఉన్నాయో ఒక రూపురేఖ గీసుకోవాలి. అప్పుడు మన పరిశోధనకి ఒక క్లియర్ స్ట్రక్చర్ వస్తుంది. సరే, ఈ 9 స్టెప్స్తో మన పరిశోధన మొత్తం పూర్తయింది. ఇప్పుడు మనం చివరి ఘట్టానికొచ్చాం. అసలు ఈ 9 దశల అంతిమ లక్ష్యమేంటి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంత పరిశోధన చేశాం కదా, మరి మన ఫైనల్ గోలేంటి? అసలు అంతిమ లక్ష్యం ఏమిటి? సమాధానం ఇక్కడే ఉంది. 10వ దశలో. ఈ 9 స్టెప్స్ మనం పడ్డ కష్టానికి ఫలితం ఇదే అన్మాట. అదేంటంటే, ఆ గ్రంథం దాన్ని మొదట విన్నవాళ్లకు అసలేం చెప్పిందో ఒకే ఒక్క సింపుల్ వాక్యంలో లేదా ఒక చిన్న సారాంశంగా చెప్పగలగడం. ఇది మన డిటెక్టివ్ రాసే ఫైనల్ కేస్ రిపోర్ట్ లాంటిది. ఇప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వస్తున్నాం. ఇంత కష్టపడి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వడం ఎందుకు? అసలు అర్థాన్ని తెలుసుకోవడం అంత ముఖ్యమా? దానివల్ల ప్రయోజనమేంటి? ఎందుకంటే అసలు అర్థాన్ని తెలుసుకోవడమే సరైన అవగాహనకు పునాది. ఇది అసలు శ్రోతలకు ఏం చెప్పారో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆ సందేశం గాలిలోంచి పుట్టలేదని, అది నిజమైన మనుషుల మధ్య నిజమైన పరిస్థితుల్లో పుట్టిందని గుర్తుచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈరోజు దానికి అర్థం వెతకడానికి ఇది మనకొక బలమైన ఆధారాన్ని, ఒక సాలిడ్ బేస్ని ఇస్తుందన్నమాట. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఆలోచించండి, ఇది కేవలం ప్రాచీన గ్రంథాలకే కాదు, మనం వినే, చదివే ప్రతి సమాచారానికి వర్తిస్తుంది. ఒక సందేశం ఎక్కడి నుంచొచ్చిందో, దాని సందర్భం ఏంటో తెలుసుకోవడం ఈరోజు దాన్ని అర్థాన్ని మనకోసం ఎంతగా మార్చేస్తుందో కదా. ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.